లూకా సువార్త 18వ అధ్యాయము 15వ వచనం అందరం చదువుదాం. 15వ వచనం అందరం చదువుదాం. లూకా సువార్త 18:15. తమ శిష్యులను ముట్టవలని కొందరు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూసి తీసుకుని వచ్చిన వారిని గద్దించారు. ఎందుకు మన బిడ్డలను దేవుని యొక్క మందిరానికి తీసుకొస్తామంటే, దేవుడు నా బిడ్డను దర్శించాలి, నా బిడ్డను దీవించాలి అనే ఆలోచనతోనే మన బిడ్డలను మనం దేవుని మందిరానికి వస్తుంటాం. యేసు ప్రభువారు ఉన్న కాలంలో కూడా ప్రభువారి దగ్గరికి వారి శిష్యులు అంటే చంటి బిడ్డలను యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 17వ వచనంలో, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును, లేదు 16వ వచనంలో, అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు ఆటంకపరచొద్దు, నా యొద్దకు రానివ్వండి అని చెప్తున్నారు. చూడండి, యెహోషువ న్యాయాధిపతులు మొదటి అధ్యాయం ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. న్యాయాధిపతులు మొదటి అధ్యాయము చదువుతారా? అందరం కలిపి చదువుదాం. 11 నుండి 14 వరకు మార్చి చదువుదాం. 1వ అధ్యాయము 11 నుండి 15 వరకు మార్చి చదువుదాం. అక్కడ నుండి వారు దేబేరు నివాసుల మీదకు పోయి, పూర్వము దేబేరు పేరు కిర్యతఫేరు, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్తినియేలు దాన్ని పట్టుకున్నాడు గనుక కాలేబు తన కుమార్తె అయిన ఆక్షను అతనికిచ్చి పెండ్లి చేశాను. అందుకామె, దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికి మీకు. కాలేబు నిండు మనసుతో దేవుడిని అనుసరించాడు. యెహోషువతో అంటున్నాడు, దేవుడు, నేను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నేను ప్రభువుని ఎలాగా సేవించాను నీకు తెలుసు కదా. యెహోషువతో చెప్తున్నాడు, నీకు తెలుసు కదా. కాలేబు యొక్క కుమార్తె పేరు ఆక్ష. ఎంతో ప్రేమగా చూసుకునేవాడు, కుమార్తె ఏది అడిగినా ఇచ్చేవాడు. నేను శాంసన్ విషయంలో కూడా నేను ఒక విషయంలో బాధగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను హెచ్చరించాలని కోరుతున్నాను. ఎందుకంటే చాలా సందర్భాలలో దేవుని మందిరానికి రాలేని వాడుగా ఉన్నాడు. బైబిల్ స్టడీ అయినప్పుడు కూడా రోడ్డు మీద నిలబడిన వాడుగా ఉన్నాడు. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు. అర్థమైందండి? మన బిడ్డలు దీవించబడాలంటే మనం నిండు మనసుతో దేవుని సేవించాలి. చూడండి, చాలామంది ఇక్కడ అన్యుల కుటుంబం నుండి రక్షింపబడిన వారు ఉన్నారు. బ్రదర్ డేవిడ్ తెలుసు కదా, లాస్ట్ టైం వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాను, ఆదిత్య కదండి. అబ్బాయి వినాయక చవితికి పందిరేసేవాడు, ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. అన్యులుగా ఉండి దేవుడు రక్షింపబడి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడు. నువ్వు చిన్నతనం నుండి దేవుని వాక్యము తెలుసు, దేవుని మందిరము తెలుసు, దేవుని యొక్క అన్నీ తెలిసిన వాడివి. నువ్వు ఎప్పుడైనా దేవుని మందిరంలో పరిచయం చేసావా? లేదు. కనీసం ఏదైనా తుడిచావా? నేను బిడ్డలకు ఒకటే చెప్తున్నాను, యవనస్తుల బిడ్డలకు ఒకటే చెప్తున్నాను, అయితే కాలేజీకి వెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఉండండి, లేకపోతే దేవుని మందిరంలో ఉండండి. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిండు మనసుతో నువ్వు దేవుడిని సేవిస్తే, నాకు తెలుసు తన పరిస్థితి అంతా నాకు తెలుసు. ఏదో పెళ్ళి కనబడ్డాడు, పెద్ద పాప పేరు పెట్టడానికి కనబడ్డాడు, ఇప్పుడు చిన్న పాప పేరు పెట్టడానికి కనబడ్డాడు. అర్థమైందా అండి? దేవుడు నిన్ను బట్టి కనికరించట్లేదు, మీ అమ్మను బట్టి,
మీ యొక్క అమ్మమ్మను బట్టి దేవుడు కనికరిస్తున్నాడు నిన్ను. ఎందుకో తెలుసా? యేసుప్రభువారు మనల్ని కనికరించడానికి మధ్యలో దేవాది దేవుడు మనల్ని కనికరించడానికి మధ్యలో యేసుప్రభువారు అడ్డైపోయారు. ఆయన బట్టి మనల్ని కనికరిస్తున్నారు. కాలేబు నిండు మనసుతో ఇకనైనా నీ జీవితం మారాలి. నేను చాలాసార్లు చూశాను. మనం ఇక్కడ నుండి బైబిల్ స్టడీ ప్రార్థన కూడికి వెళ్తుంటే అక్కడ ఫ్రెండ్స్తో ఉన్న దినాలు నేను చూశాను. అదే సమయంలో దేవుని మందిరాల్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఆక్ష అనగా గొలుసు, చైన్ అని అర్థమైందండి. నీ సంబంధము దేవునితో ఉండాలి. మంచి బిడ్డ ఆక్ష, మంచి బిడ్డ. 2 విషయాలు అడిగింది ఆక్ష. ఒకటి ఏమడిగిందండి? దీవెన అడిగింది. రెండవది నీటి మడుగులు అడిగింది. వివరించడానికి సమయం చాలదు. దీవెన అడిగింది. దీవెన గురించి యాకోబు అడిగాడు కదా, మోసపుచ్చి దీవెన పొందాడు తండ్రి దగ్గర. అర్థమైందా? నీవు నన్ను దీవిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో పోరాడిన వాడుగా ఉన్నాడు. దీవెన అడిగాడు. దావీదు దీవెన అడిగాడు. నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు దానిని ఆశీర్వదించు. దీవెన అడిగాడు. ఇక నాయనా నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఒక్క దినమైనా నువ్వు పరిచర్య చేయాలి. భోజనాలు అంతా అయిపోయిన తర్వాత చేపలు ప్లేట్లు ఎత్తే బాధ్యత నీదే. ఈరోజు నవ్వు కాదు, చిన్నతనము నుండి దేవుని మందిరాల్లో మన బిడ్డలను పెంచాలి. ఆక్ష 2 అడిగింది తన తండ్రిని, అయ్యా దీవెన దయచి. రెండవది నీటి మడుగులు అడిగింది. నీటి మడుగులు, దాని విలువ చాలా విలువైనది. సమరయ స్త్రీ కూడా ఏమడిగిందండి? ఆ జీవజలం నాకు ఇయ్యయ్యా, వానిలో ఊరెడి నీటి బుగ్గ అన్నప్పుడు ఏమన్నాడు? అది నాకు ఇయ్యు అన్నాడు. నీ బిడ్డలు దీవించబడాలంటే, మన బిడ్డలు దీవించబడాలంటే ప్రియమైన అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని మీరు విడిచిపెట్టకూడదు. ఇక్కడ అబ్బి ఉన్నాడండి. అబ్బి ఈ గోపాలపట్నం స్కూల్స్లో 3 నెలలకో స్కూల్ మార్చేవాడు. 3 నెలలకో స్కూలు వాడు వెనకాల పరిగెట్టేవాళ్ళు. ఒకరోజు చెప్పాను, దేవుని మందిరంలో ఉండాలి. మన బిడ్డలు దీవించబడాలంటే పెళ్ళికి కాదు, పేరు పెట్టినప్పుడు కాదు. వారు దీవించబడాలంటే ప్రార్థన ఉంది. నీ కుటుంబంతో నువ్వు రావచ్చుగా. అర్థమైందా? గమనించండి. దీవెన అడిగింది ఆక్ష, నీటి మడుగులు అడిగింది. పూర్వదినాల్లో మమ్మల్ని ఏం చేసేవారంటే సండే క్లాసులు, ఇప్పుడు అవన్నీ ఆ శిక్షలన్నీ పోయాయి. చెవు తిప్పేవారు, చొంటికి కట్టేవారు, మొట్టికాయ పెట్టేవారు. ఆ 3 ఏదో ఒకటి. వాళ్ళు ఇలాగనేసరికల్లా 3 దిక్కులు ఎక్కడో మాకు ఏదో ఒక వాసిపోయేది. ఇప్పుడు అవి లేవు. సండే క్లాస్ టీచర్స్ కూడా చెప్తున్నారు, గట్టిగా కొట్టండి, వాళ్ళని గట్టిగా కొట్టండి. శిక్షించబడితేనే వారు సరిచేయబడతారు. సరిచేయబడితేనే వారి సాక్ష్యము కాపాడబడుతుంది. అర్థమైందా? కాబట్టి ఆక్ష వలె ఆ బిడ్డ దీవించబడాలి. అర్థమైందా? ఆ బిడ్డకు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామలో ఆ బిడ్డకు ఆక్ష ఎలిసన్ అని పేరు పెడుతున్నాం. ప్రార్థన చేసుకుందాం.